జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దోచుకున్నది దాచుకున్నది ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇది మనం చూస్తాం కదా, సాక్షి అండ్ కింద వక్ఫ్. నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి దాని మీద మనందరికీ చాలా విషయాలు ముందు తెలుసు. నిన్న పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకి సంబంధించినటువంటి చర్చ జరిగింది. దానికి ఆమోదం పొందడం కోసం చాలా ఒక యుద్ధమే జరిగింది అనుకోవాలి. అయితే దీనికి సంబంధించి వక్ఫ్ సంబంధించినటువంటి భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయని చెప్పే ముందు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ సిఏఏ కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఆర్టికల్ 370 కావచ్చు, ఇవన్నిటికీ మద్దతు పలికింది. దానికి అనుకూలంగా పార్లమెంట్లో ఓటు కూడా వేశారు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, రాజ్యసభ మెంబర్స్ కూడా. కానీ ఎందుకని ఈ వక్ఫ్ బిల్లుకి మాత్రం వైఎస్ఆర్సీపీ దూరంగా ఉంది, వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి దాన్ని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ముఖ్యంగా ముస్లింల వద్దకి వెళ్ళి ఇఫ్తార్ విందులు ఇచ్చో లేదంటే వాళ్ళని దగ్గర చేసుకునే ప్రయత్నం, ప్రెస్ మీట్లు పెట్టి దానికి వ్యతిరేకంగా పోరాటం, యుద్ధం చేస్తున్నామని చెప్పి విర్రవీగిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ ఎందుకు ఇలా చేస్తుందా అని ఆలోచించాం. ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఏదైతే సాక్షికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉందో ఆ భూమి కూడా వక్ఫ్ భూముల్లోంచి కొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేసినటువంటి దాంట్లో ఉన్నటి భూమి. అది ఎక్కడ బయటపడుతుందో, ఆ బిల్లు ఎక్కడ పాస్ అయితే మళ్ళీ ఆ భూమి కూడా మళ్ళీ ప్రభుత్వం తీసేసుకుంటుందో అని చెప్పి భయపడి ఆ బిల్లుకి వ్యతిరేకంగా ముస్లిమ్స్ అందరినీ రెచ్చగొట్టి ఆయన భూమిని కాపాడుకోవటం కోసం ఆయన ఇదొకటే కాదు, ఇంకా చాలా ఉండొచ్చేమో. ముందు మాత్రం హైదరాబాద్లో మాత్రం ఇదొకటే ఉన్నది అనేది అయితే తెలుస్తుంది. ఈరోజు సిఏఏ బిల్లును కావచ్చు, ఎన్ఆర్సీ ఆర్టికల్ 370 బిల్లును, ఇలా ముస్లింకు సంబంధించినటువంటి అన్ని బిల్లులను సై అంటే సై అని చెప్పి ఓటింగ్లో పాల్గొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు, మాజీ చాలామంది ఉన్నారు కదా అప్పట్లో, వాళ్ళందరూ కూడా ఎందుకని చాలామందికి డౌట్ వచ్చింది. ఇప్పుడు చూస్తే సాక్షి పునాదులు అన్నీ కూడా కదులుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయం వక్ఫ్ భూమిని ఆక్రమించి కట్టిందని బయటపడిందట. ఇది అసలైనటువంటి సెన్సేషన్ న్యూస్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏది కూడా ఊరికనే చేయడు. ఆయన క్రిస్టియానిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మద్దతు పలుకుతున్నాడంటే దానికి వెనకున్నటువంటి కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్, ఇంటర్నేషనల్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఆయన లబ్ధి పొందడం కోసం వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్నటువంటి ట్రస్ట్ పేరు మీద ఉన్నటువంటి ఏవైతే బ్లాక్ లిస్ట్లో ఉందో దానిని ఏదో ఒక విధంగా బయటికి తీసుకురావాలి, ఆ ఫండ్స్ అన్ని రిలీజ్ చేయించుకోవాలనే ఉద్దేశం. అటు దాన్ని క్రిస్టియానిటీ వాళ్ళు కావచ్చు, ఈ ఫాదర్లు ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది తన స్వార్థం కోసం తప్ప ప్రజల కోసం ఆలోచించేటువంటి ఏమాత్రం అవకాశం లేనటువంటి వ్యక్తి. అలాంటిది పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు అంటే అనుకోవచ్చు, ఇప్పుడు తెలిసిందిగా. ఇకపోతే ముస్లిమ్స్కి సంబంధించినటువంటి రంజాన్కి సంబంధించిన తోఫాతో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇఫ్తార్ విందుల్లో కూర్చుని చక్కగా హ్యాపీగా నవ్వుతూ వాళ్ళ క్యాపులు పెట్టేసుకుని ఇంకొకటి చేస్తుంటే, ఇప్పుడు ఇది మన వక్ఫ్ బిల్లుకి సంబంధించినటువంటి వ్యతిరేకంగా మేము ఓటేస్తున్నాం, బీజేపీ ఇది తప్పుడు నిర్ణయం అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళందరినీ వెనకాల కూర్చోబెట్టుకుని ఆయన ఎవరు మన అంబటి రాంబాబు గారు చాలా పెద్ద సాహసమే చేశారు, పెద్ది నాని గారు కూడా, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు చూస్తే ఇది అసలు సంగతి, ఇది అసలైనటువంటి నిజం. ఏదైతే సాక్షి ప్రధాన కార్యాలయం కింద భూమి ఉందో ఆ భూమి అంతా కూడా వక్ఫ్ భూముల్లో ఉంటే దానిని వాళ్ళని ఏమార్చి వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసి దాంట్లో సాక్షి ప్రధాన కార్యాలయం కట్టి ఇన్ని రోజులు దాంట్లో తప్పుడు వార్తలు రాసి తప్పుడు న్యూస్ ప్రచారం చేసి ఎన్ని దుర్మార్గాలకు పాల్పడ్డారో అవన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్న డబ్బుని సాక్షిలో పెట్టి ఉన్నది లేనిది కల్పితంగా సృష్టించి చేసినటువంటిది అంతా ఫ్రాడే. ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితి అంటే మళ్ళీ వీళ్ళు ఎక్కడ తిరగబడతారో అని చెప్పి ఆ ముస్లిమ్స్ అందరినీ దగ్గర పెట్టుకుని వాళ్ళకి ఏదో మేలు చేసేస్తున్నట్టు, ఆ వక్ఫ్ బిల్లుకి సంబంధించి వాళ్ళకి మద్దతు పలికేస్తున్నట్టు ఈయన కట్టింగులు మామూలుగా ఇవ్వలేదుగా. ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళు మెల్లగా చల్లగా చదువుకుంటున్నారట. మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలంలోనే ఎంత దారుణమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుడితే గత 5 ఏళ్లలో ఏ రకంగా దోచుకుని ఉంటాడో లెక్కే ఉండదు. ఇక తండ్రి పేరు మీద జస్ట్ 5 ఏళ్లలోనే లక్షల కోట్లు సంపాదిస్తే తన పేరు మీద తనే సీఎంగా ఉంటే
ఇంక అసలు ఏ రకమైనటువంటి అరాచకాలు విధ్వంసాలు సృష్టించారో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఒకటి బయటకు తీస్తే ఉంటుంది నా సామిరంగా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈయన ఇంత దారుణమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిజంగా ప్రజలు ఎలా నమ్ముతున్నారు? వేసిన 40% ప్రజలు ఇంత క్రూరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తికి ఎలా ఓటేశారో ఎప్పటికీ తెలియదు. ఇంకా ఆ పార్టీకి మద్దతు పలుకుతూ ఆ పార్టీ కోసం పనిచేసేటువంటి ఆ మనుషులు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిత్వం ఎంత దారుణంగా ఉంటుంది. తల్లిని చెల్లినే మెడ పట్టుకుని బయటికి గెంటేశారు. ఇదేదో ఊరికినే మాట అంటలా, మెడ పట్టుకుని గోడకేసి గుద్ది తరిమేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. అలాంటి ఒక సైకో వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకి ఏ రకంగా న్యాయం చేస్తాడు? వాళ్ళ ముస్లిమ్స్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళ స్థలాలను లాగేసుకుంటాడు, క్రిస్టియానిటీ పేరుతో వచ్చినటువంటి ఫండ్స్ను లాగేసుకుంటాడు, ప్రజల ఉండేటువంటి అనేకమైనటువంటి దారుణాలు అన్నీ కూడా ఆయనే కీలక పాత్ర వహించాడు. ఇలాంటి వ్యక్తి గురించి మనం ఆలోచించడం కూడా అనవసరం. మరి ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తానికి అయితే మాత్రం సాక్షి ఏదైతే ఉందో అది వక్ఫ్ పేద ముస్లింలకు చెందాల్సినటువంటి భూములని జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని లాగేసుకున్నటువంటి భూమిగా నిర్ధారణకు వచ్చింది. దీని మీద విచారణ కూడా ప్రారంభమైంది. ఇంకా చాలా వస్తాయి. ఇవన్నీ కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో మరి ఎన్ని లాగేసాడో చూద్దాం. మరి కొద్ది రోజుల్లో బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా ఉన్నాయట, ఇంకా వస్తాయి. ఒక్కొక్కటి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థలమే చక్కగా చెప్పకూడదు. 16 నెలలు పూర్తి చేసుకున్నారు కానీ ఈసారి ఇంకొంచెం మెరుగైన వసతులతో కూడినటువంటి జైలుని ఆయన కోసం సిద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.